ఒక డబ్బాలో వరిపిండి కనిపించింది. ఆ పిండి బయటికి తీసి దాంతో జంతికలు చేద్దామని పిండి కలపడం మొదలుపెట్టింది. అయితే గాజులు గలగలామంటూ శబ్దం చేశాయి. గాజుల శబ్దం విని ఏదో చేస్తుందని వచ్చిన వాళ్ళు కనుక్కుంటారని చేతుల్లో 2 గాజులు మాత్రమే ఉంచి మిగిలిన గాజులు తీసేసి పిండి కలపడం మొదలుపెట్టింది. అయితే మిగిలిన 2 గాజులు కూడా శబ్దం చేస్తుండడంతో ఒక గాజు మాత్రమే ఉంచుకొని తొందరగా ఆ పిండితో జంతికలు చేసి వచ్చిన వారికి పెట్టింది. అమ్మాయి చాలా పనిమంతురాలు అని గ్రహించిన మగపిల్లివారు అక్కడి నుంచి వెళ్ళిపోయి తర్వాత కన్య తండ్రికి కబురు పెట్టారు. ఈ కథలో ఏముంది విషయం అనే సందేహం మీ అందరికీ వస్తుంది. కానీ కన్య చేతిలో మొదట చేతి నిండుగా వేసుకున్న గాజుల్లా చాలామంది ఒక చోట చేరితే సహజంగానే గందరగోళమైనట్టు విషయాలన్నీ ప్రవాహంలా మారుతాయి. ఆ తర్వాత వేసుకున్న కొన్ని 2 గాజుల్లా 2 మనుషులు ఉన్నా సరే నిశ్శబ్దం అనేది కొనసాగదు. ఏదో ఒక విషయం గురించి అక్కడ చర్చ జరుగుతూనే ఉంటుంది. మనిషి